ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏ ఇంట్లో అయితే అడుక్కున్నాడో మా నాన్న, ఆ ఇంట్లోనే కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఆ స్థితికి తీసుకెళ్లడమ్మా మన తండ్రి ఎంత గొప్ప దేవుడో కదా. అది ఎలా జరిగింది ఏందనేది నేను చెప్తాను ఇప్పుడు. మా నాన్నకప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చిన్న వయసు. అయితే వాళ్ళు 7 పిల్లలు. 7 పిల్లలంటే అప్పట్లో మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మల కాలం అంటేనే అధిక సంతానం. పని తక్కువ, సంతానం ఎక్కువ కదా. ఒక్కళ్ళ పని చేస్తా ఉంటే 7 తినడం అంటే చిన్న చిన్న పిల్లలు కదా, అలా ఉండేది ఆ పరిస్థితి. అప్పుడంట మా నాన్న 6 ఏళ్ల వయసులో అన్నం కొంచెమే ఉంది. నాయనమ్మ ఏం చేసిందంటే, అంటే నాన్న వాళ్ళ అమ్మ అందరికీ కొంచెం 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 పెట్టేసింది. నాయనమ్మకు లేదు. ఆమెకి హెల్త్ బాగుండట్లేదు. అంటే సరిగ్గా తినక లేని పరిస్థితి కదా. అలా ఉందంట. పడుకుని వర్షం, ఫుల్ వర్షం, జోరుగా వాన కురుస్తుంది. ఇక ఆ వర్షానికి, ఆ చలికి, ఆకలికి, ఆ నీరసానికి తట్టుకోలేక మూలుగుతా పడుకుంటే అప్పుడు నాన్న వెళ్ళి, అమ్మా ఏంటమ్మా ఏమైంది, ఎందుకు మూలుగుతున్నావు, ఏందమ్మా అంటే, నాన్నకి నాయనమ్మ అంటే చాలా ప్రేమ. తాత కన్నా నాయనమ్మ అంటే చాలా ఇష్టం. అప్పుడు అడిగితే, లేదయ్యా, ఏం లేదులే, బాగానే ఉన్నానయ్యా అని చెప్పనని నాయనమ్మ చెప్పింది. నాయనమ్మ కూడా నానంటే చాలా ప్రాణం అసలు అందరికన్నా. అయితే, అమ్మ ఏమైందమ్మా, నువ్వు అన్నం తిన్నావా, అసలు ఎందుకు అంత నీరసంగా మాట్లాడుతున్నావు, ఎందుకమ్మా అంటే, లేదులయ్యా, అన్నం కొంచెమే ఉంది కదా, అందరికీ కొంచెం తలా కొంచెం పెట్టాను, ఇంకా నాకు లేదులే, పర్వాలేదులయ్యా, నేను ఉంటానులే అని చెప్పానంటే, అమ్మ అట్టయితే అట్టమ్మా అని చెప్పనని, ఉండి నేను తెస్తానని చెప్పనని వెళ్ళిపోయాడంట బయటికి వెళ్ళి ఆ వర్షంలోనే, ఫుల్ వర్షంలోనే, ఇక ఇల్లు బయట ఎవరు ఉన్నారు కదండి, వర్షం పడుతుంటే అందరు డోర్లు క్లోజ్ చేసుకుంటారు కదా. అయినా సరే ఎక్కడో ఒక ఇంటి దగ్గర డోర్ తీసుంటే వెళ్ళి అడుక్కున్నాడంట. అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా అని చెప్పని అడిగితే, అప్పుడు ఆమె వచ్చి కొంచెం అన్నమాను ఒక పచ్చడి, చింతపండు పచ్చడి, ఆ పచ్చడి వేసి, ఎన్నో పచ్చిమిరకాయలు, చింతపండు పచ్చడేసి, అది కూడా పట్టుకోవడానికి గిన్నె అలాంటిది ఏం లేదు. పిల్లోడు కదా, తెలియదు కదా, ఎప్పుడు అడగలేదు కదా అన్నం. ఆ చొక్కాలోనే ఇట్లా ఒక పక్క ఇట్లా పెట్టించుకొని వస్తున్నాడంట. వస్తుంటే ఆ వర్షం మోకాళ్ళ లోతు దిగిపోయే బురద, ఆ బురదలోనే వెళ్ళి అడిగి అన్నం పెట్టించుకొని వస్తుంటే కుక్క వెంటబడిందంట. ఆ కుక్క అరిసేసరికి అన్నం భయపడతాం కదండి పిల్లోడంటే. ఇక అన్నం మొత్తం మళ్ళీ కింద పడిపోయేసరికి మళ్ళీ ఆ ఇంటోళ్ళే, అరే పిల్లోడు, అన్నం పడిపోయిందే అని చెప్పనని ఆ కుక్కను తరివేసి మళ్ళీ పిలిచి, అయ్యా రాయ్యా ఇదిగో అని చెప్పనని మళ్ళీ కొంచెం అన్నం పెట్టి మళ్ళీ ఆ పచ్చడేసి, జాగ్రత్తగా వెళ్ళయ్యా, కుక్కలు ఉంటాయి బురదలో, జాగ్రత్త వర్షంలో అని పంపించారంట. సరే వెళ్ళి, అమ్మా ఇదిగో అన్నం తెచ్చానమ్మా, ఇదిగో తినమ్మా అని చెప్పనంటే, అస్సలు నాయనమ్మ తెగేడ్చిందంట. అయ్యా నీకెక్కడదయ్యా అన్నం, ఎక్కడిది, నువ్వెక్కడ తెచ్చావు, ఇంత వర్షంలో వెళ్ళి ఎక్కడ తెచ్చావంటే, అమ్మా ఇట్లా పలానా వాళ్ళు పెట్టారమ్మా, ఇట్లా అడిగితే వాళ్ళు పెట్టారు, ఒకసారి పెట్టారమ్మా, మళ్ళీ అది కుక్క వెనకాల పడేసరికి నేను కింద పడ్డాను, అన్నం మొత్తం పడిపోయిందమ్మా కింద, మళ్ళీ వాళ్లే పిలిచి పెట్టారమ్మా అని చెప్పనంటే, నా కోసం ఎందుకయ్యా ఇంత కష్టం, ఎందుకు నీకు ఈ వయసులో ఎందుకయ్యా అని చెప్పనంటే, అమ్మ అట్టంటే అట్టమ్మా, మా అమ్మవి, నువ్వు లేకపోతే మేము ఎట్లా ఉంటామమ్మా అని చెప్పనని అసలు ఆ మాట చెప్తే నాయనమ్మ తెగేడ్చిందంట. నా కొడుకు నా కోసం ఈ వర్షంలో ఇంత బురదలో కూడా వెళ్ళి అడుక్కొచ్చాడు నా కోసం అన్నం అని చెప్పనని అసలు చాలా ఏడ్చిందంట. అప్పుడు ఇక అట్లా అయిపోయింది. నాయనమ్మ అన్నం తినేసింది. ఇక ఆమెకు హెల్త్ బాగుంది. కాస్త అట్లా పెరిగిన తర్వాత అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, హాస్టల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ హాస్టల్స్, ఆ హాస్టల్లో తీసుకెళ్లేవాళ్ళు. తీసుకెళ్ళడం అంటే వీళ్ళే పేరెంట్సే కడుపు నిండా అన్నం పెట్టే స్థితి లేక హాస్టల్లో పెట్టేవాళ్ళు పిల్లల్ని. అట్లానే నాన్న కూడా హాస్టల్లోనే ఉన్నాడు. ఆ హాస్టల్ ఎక్కడ ఉండిద్దంటే, ఇప్పుడు నాన్న వర్షంలో వెళ్ళి చిన్నప్పుడు అడుక్కొచ్చాడు కదా అన్నం,
ఆ ఇంటి ఎదురునే హాస్టల్ అంట. అయితే ఆ హాస్టల్లో ఇక అక్కడ ఉంటా చదువుకుంటా ఉన్నాడు. దేవుడి దయ వల్ల నాన్న మంచి జ్ఞానం గలవాడు. ఏదన్నా విషయం చెప్పారంటే దాన్ని అంటే అది ఎలా జరిగిద్ది, ఏదన్నా ఇలా ఇలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మనసులో ఏముందనేది కాస్త చెప్పగలిగేంత తెలివి తండ్రి వల్ల వచ్చింది. అట్లా అట్లా చదువుకుంటా ఉన్నాడు. ఆ ఇంటి అది ఏ ఇంట్లో వాళ్ళైతే నాన్నకు అన్నం పెట్టారో చిన్నప్పుడు, ఆ ఇంట్లో వాళ్ళ కొడుకు కూడా నాన్నతో పాటు చదువుకుంటున్నాడు. అప్పుడు ఆయనేమో సరిగ్గా చదివేవాడు కాదు. నాన్న కొంచెం తెలివిగలవాడు కదా దేవుని కృప వల్ల. అప్పుడు ఆ బాబుకి అతనికి ట్యూషన్ చెప్పడానికి నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడంట. అయ్యా ఈశ్వరత్నం కొంచెం రాయ్యా, నా కొడుకు వీడికి ఎంత చెప్పినా వాడికి రావట్లేదయ్యా అని చెప్పినని వాళ్ళే కుర్చీ వేసి కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పించారంట నాన్నతో. అంటే తండ్రి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడో చూడండి. ఏ ఇంటి దగ్గరైతే నాన్న పట్టెడు అన్నం కోసం అడుక్కున్నాడో ఆ ఇంట్లోనే వాళ్ళంతట వాళ్లే పిలిచి వాళ్లే కుర్చీ వేసి నాన్నను కూర్చోబెట్టారు. అంటే అసలు దేవుడు చేసిన కార్యాలు మనం వర్ణించలేం కదమ్మా. ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి తీసుకొచ్చాడు. మేబీ వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు కదా. అంటే ఈ బాబుకే కదా మేము ఒకప్పుడు అన్నం పెట్టింది అని వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. కానీ నాన్నకు గుర్తుంది, ఇప్పుడు కూడా గుర్తుంది. ఇప్పుడు ఆయనకు 60 ఏళ్ళు, ఇప్పుడు కూడా గుర్తుంది. నా తండ్రి అమ్మ, నా తండ్రి నాకు సహాయం చేశాడు, నా తండ్రి నన్ను ఆ స్థితిలో నుంచి వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టాడమ్మా తీసుకెళ్ళి అని ఇప్పుడు కూడా చెప్తాడు. మీకు కావాలంటే, రుజువు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను, మాట్లాడి అడగండి. చాలా సంతోషంగా చెప్తాడు ఇప్పుడు కూడా. అయితే ఇక అతనికి అంటే ఆ ఇంట్లో అతనికి ట్యూషన్ చెప్పడానికి నాన్న ఆ ఇంటికి వెళ్ళేవాడు. వాళ్ళు అప్పట్లోనే, ఇప్పుడు నాన్నకు 60 ఏళ్ళు, ఇంకా నాన్న చిన్నప్పుడు అంటే కాస్త ఇంకా వెనకటి కాలం కదా. అప్పట్లోనే వాళ్ళకి డబుల్ కాట్ మంచం ఉండేదంట, డబుల్ కాట్ బెడ్. ఇప్పుడంటే కామన్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుందిలే. అప్పట్లో డబుల్ కాట్ బెడ్ అంటే చాలా గొప్ప కదా. అంటే అంత రిచ్, ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు అంటే అన్యులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కాదు, కానీ కాస్త మంచి మనసు. ఆ ఇంట్లోనే కూర్చున్నవాడంట, ఆ ఇంట్లోనే ఆ డబుల్ కాట్ మీద పడుకునేవాడంట నాన్న. ఆమె వంట చేసిద్ది, ఆంటీ వంట చేసి ఒక మంచి చికెన్ కానీ మటన్ కానీ అట్లా తీసుకొచ్చి మంచి వంట చేసి, అయ్యా రాయ్యా ఈశ్వరత్నం తిందురా అని చెప్పనంటే, అయ్యో వద్దమ్మా నాకెందుకమ్మా, నేను తింటాను, హాస్టల్లో తింటానమ్మా, నాకు వద్దమ్మా అని చెప్పనని అంటే అనేవాడు. అంటే ఊరుకో, హాస్టల్లో భోజనం ఎట్టుండిద్దో మాకు తెలీదా, రా వచ్చి తిను, రే నువ్వు వెళ్ళి అబ్బాయికి ప్లేట్ తీసుకురాపు అని చెప్పినని వాళ్ళ కొడుకుతోనే నాన్నకి సేవ చేసేటట్టు దేవుడు మార్చేశాడు. పరిస్థితిని ఎలా మార్చాడో చూడండి. ఇక ఫస్ట్ వంట అవ్వగానే ఫస్ట్ నాన్నకే పెట్టేవాళ్ళంట వాళ్ళు. అంటే ట్యూషన్ చెప్తున్నాడు, అదొక గౌరవం. కానీ నాన్నకు గుర్తు, ఇదే ఇంట్లో కదా నేను చొక్కాలో అన్నం పెట్టించుకున్నాను, కానీ అదే ఇంట్లో మన తండ్రి వాళ్ళే వండి ఫస్ట్ నాన్నకే పెడుతున్నారంటే అది ఎంత గొప్ప ధన్యత కదమ్మా తండ్రి ఇచ్చింది. ఇప్పుడు కూడా నాన్న గుర్తు చేసుకుని దేవునికి అసలు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అంటాడు. అందుకని నాన్న జీవితంలో ఇలాంటి చాలా జరిగాయి. అసలు దేవుడు చేసిన మేలులు చెప్పడానికి సరిపోవమ్మ, మన జీవితకాలం సరిపోదు. ఆ ఇంట్లోనే కుర్చీ వేసి వాళ్లే కూర్చోబెట్టారు, వాళ్లే వంట చేసి పెట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ నాన్నకే ఇచ్చేలా చేశారు. ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్ ఉండేది కదా. పలానా క్యాస్ట్ వాళ్ళు అంటే కొంచెం తక్కువ చులకనగా చూసేవాళ్ళు. కానీ అసలు ఆ స్థితిలో కూడా, ఆ టైంలో కూడా వాళ్లే వంట చేసి నాన్నను కూర్చోబెట్టి భోజనం పెట్టి కడుపు నిండా పడకయ్యా కాసేపు పడుకో, ఇదిగో ఆ బెడ్ మీద రే పో తీసుకెళ్ళు, అబ్బాయిని తీసుకెళ్ళు, పోండి ఇద్దరు కాసేపు చదువుకొని పడుకో, రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్తురు హాస్టల్కి అనే స్థితికి తీసుకొచ్చాడు తండ్రి. ఎంత గొప్ప తండ్రో కదా. ఇలాంటి విషయాలు, ఇలాంటి అనుభవాలు మీ జీవితంలో కూడా ఉండుంటాయమ్మా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఒకసారి వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన చేసిన మేలులు మనం మర్చిపోకూడదు. ప్రతి క్షణం గుర్తుంచుకోవాలి, దేవుణ్ణి స్తుతిస్తేనే ఇక మన జీవితం ధన్యమైనట్టు.
మన బాల్యంలో మనం చిన్నప్పుడు ఇలాంటి పరిస్థితి మేబీ మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ ఆ స్థితిలో నుంచి దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించండి. కామెంట్ రూపంలో మాకు కూడా తెలియజేస్తే మేము కూడా మీతో కలిసి దేవుని స్తుతిస్తాము. ఇక అంతకన్నా దేవునికి మనం ఏమి ఇవ్వగలమమ్మా? మనకి ఎంతో సహాయం చేసిన తండ్రికి, ఎన్నో మేలుడు చేసిన తండ్రికి మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం, ఆయన్ని స్తుతించడం తప్ప. అదే కదా దేవుడు మన నుండి కోరుకునేది. ప్రైజ్ ద లార్డ్.